ఆర్మూరు మండలంలోని పిప్పిలి గ్రామంలో నిన్న ఇల్లు తగలబెట్టిన సంఘటన స్థలానికి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. రాజమౌళి నివాస గృహాన్ని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించి ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బాధిత కుటుంబ పరిస్థితిపై క్షుణ్ణంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితుడు రాజమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సిఐ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ చూసి మిగతా వాళ్ళు నేర్చుకొని ఇట్లా చేయండి. మీ ఊరు గురించి గొప్పగా చెప్తాను అబ్బా అని చోట్ల ఎక్స్ట్రీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాడు అని విపరీత పోకడాలు వెళ్తున్నాడు అంటే వాడిని మళ్ళీ మనం ఎట్లా తీసుకురావాలని కూడా మనం ఆలోచించి మనం తీసుకుని ఇవ్వాలని చెప్పారు. అట్లా అవన్నీ నేను మీటింగ్లో అందరి గ్రామ పంచాయతీలో నేను చెప్తాను. ఆకృతి దళం సార్ వాడు మామూలు ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నాడు. విల్ టేక్ యాక్షన్. దట్ ఇస్ అది ఉంది అండ్ దట్ ఇస్ బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫై చేస్తాం. అండ్ ఇంత చూసిన గ్యారంటీ యాక్షన్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్స్ విల్ టేక్ కేర్. బట్ ఇట్లా ఎందుకు అయింది మన ఊర్లో, ఎందుకు అయింది అది మీరు కూడా ఆలోచించండి.